ప్రామిస్ అన్నమాట విన్నా ఉంటావు కదా, బయటకు వచ్చినాక వాళ్ళ నన్నేం అనద్దు. అవ్వగారింటికి పంపుతావు కదా, పంపుతా అంటేనే డోర్ లేకుంటే తీయనదియా. ఈసారైనా రాఖీకి పంపిస్తాడు, పంపించాడు మా అవ్వగారింటికి. పోయినసారే పంపించాలి, వచ్చినాక అడగాలి రాఖీకి పంపిమని. అయినా ఈ టైం అవుతుంది ఇంకా తెలియడు ఏంది మనిషి. బాగా నచ్చిండు, ఎట్లాగైనా వేసి ఒప్పియాలి అలా. మన్విత టవల్ పడకరా. సరే అండి, పోతా తెస్తున్నా. మన్విత ఏం కూర అండి? ఆకలి బాగా అవుతుంది. నీకు ఇష్టమని టమాటా రైస్ అండినా అండి ఇవాళ. సరే పా, మస్తు ఆకలి అవుతుంది నాకు, తిందాంపా. తినేరు గాని నేను ముచ్చట చెప్తా, మళ్ళా కాదనద్దు. ఫస్ట్ నువ్వు ముచ్చటైతే చెప్పు, అది అవునో కాదో నేను చెప్తా. వచ్చే వారం రాఖీ పండుగ ఉన్నది కదా, నేను మా అవ్వగారింటికి పోయి మా అన్నకు రాఖీ కట్టేస్తా. పోయినసారి నన్ను పంపించలేదు నువ్వు, ఈసారి అన్న పోయి రాఖీ కట్టేస్తానండి. ప్లీజ్ అండి పంపించండి ఒక్కసారి. ఏంటి రాఖీ పండుగ పోతావా? మర్చిపోయినావా? మనకు వచ్చే కట్నం పైసలల్లా ఇంకా 2 లక్షలు మిగిలిన్నాయి. వాటికి వడ్డీ మీద వడ్డీ మీద వడ్డీ మీద పడి 5 లక్షలు అయినాయి. ఫస్ట్ అవి ఇవ్వను మీ అన్నను, తర్వాత రాఖీ పండుగ చూద్దాం. ఇప్పుడు నేను ఎట్లా రాఖీ పండుగకు పోయి మా అన్నకు రాఖీ కడితే మా అన్న నాకు కట్నం ఇస్తాడు కదా, గా డబ్బులకు గిదానికి ఎందుకు ముడి పెడతారండి? ఆ డబ్బులు మళ్ళీ ఎప్పుడన్నా అడుక్కోవచ్చు, కట్నం డబ్బులు. ఇప్పుడైతే నన్ను పంపండి. నువ్వు రాఖీ కట్టకపోతే వచ్చే డబ్బులు ఎట్లా వస్తాయే? ఊకే డబ్బులు అని ఏంది? పోంగ పట్టుకొని పోతావా డబ్బులని? ఎప్పుడు కట్నం డబ్బులు ఇవ్వాలి, ఆ డబ్బులు ఇవ్వాలి, ఈ డబ్బులు ఇవ్వాలి అనుకుంటుంటావు. పైసలు పిచ్చడు దొరికింది నాకు. మొన్న చౌరస్తా పోయినప్పుడు 5,000 పట్టు చీర చూసినావు. ఆ పట్టు చీర పోయేటప్పుడు ఏమైనా పట్టకపోతావా నువ్వు? వీటికి ఏం తక్కువ లేదు. అయినా నిన్ను కాదు, సంబంధం చూసిన రజితక్కన నాకన్నా మంచి దొరుకుతురా నీకు ఎవడన్నా? నిన్ను పువ్వులు పెట్టి సాగుతారా? నేను చేసుకోకపోతే ఏ పత్తి చేనులను వరి చేనులను గడ్డి వీక్కుంటా ఉండదానివి నువ్వు. వచ్చిండయ్యా ఆరిండి అందగాడు. అయినా నీ ముఖానికి నీ దగ్గర ఎక్కువ మళ్ళీ పువ్వుల్లో పెట్టి చూసుకుంటానా నేను మంచోడిని అని చెప్తాను. నాకు ఆకలి అవుతుంది, అన్నం ఎత్తావా ఏవా? లేకపోతే ఆంటీ దగ్గర పోవన్నా. ఆంటీ ఏవతా ఆంటీ? ఎక్కడ ఆంటీ? ఆ ఇంటి అంటే కొత్త ఆ ఇంటి అని. ఓ నీకు అట్లా అర్థమైందా? ఆంటీ అంటే అక్కడ హోటల్ లేదా? హోటల్ ఆంటీ దగ్గరికి అని చెప్పినా. మసాలా దిగందా ఎత్తదా అన్నం. టమాటా రైస్ ఎప్పుడు చేసినట్టు లేదే, కొద్దిగా తేడా కొడుతుంది. ఎందుకో కొడుతుంది ఎందుకు కొట్టది? हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ? ఏంది తలుపేసి ఎడిపోతున్నావు? తలుపేసుకెత్తావు నువ్వు రాఖీ పండుగకు మా అవ్వగారింటికి పంపలేవుగా, అందుకే నువ్వు తినే అన్నంలా గడ్డి మంది కలిపిన. నువ్వు బయటికి రావద్దనే డోర్లు పెట్టినా. గడ్డి మంది కలిపినవా? అవ్వగారింటికి పంపబోతే గడ్డి మంది కలుపుతావా నే మొగునికి? ఎందుకు కలుపుతా? నువ్వు మా అవ్వగారింటికి పంపుతానంటే డోర్ తీస్తా, లేకుంటే తీయనేదియా. ప్రామిస్ అన్నమాట విన్నా ఉంటావు కదా, బయటకు వచ్చినాక వాళ్ళ నన్నేం అనద్దు. అవ్వగారింటికి పంపుతావు కదా, పంపుతా అంటే డోర్ తీస్తా, లేకుంటే తీయనేదియా. ఖచ్చితంగా పంపిస్తేనే డోర్ తీయే. సాల్తీ కక్కిన కాడికి అక్కకు అలా నేనేం కలపలే. ఇట్లా చెప్తే నువ్వు మారుతావేమోనని అట్లా చెప్పిన అంతే.